రీసెంట్ గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్ లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ ఎవేడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే 3 ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్ లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీమ్ ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. వాటి మీద కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోల బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లానే ఇన్నోవా క్రిస్టా వెహికల్ 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs has been seized in this case. ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం ఎక్కడైనా పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు. ఇంకా నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. వీ హావ్ ఆల్రెడీ బీన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు. ప్రతిసారి మనమే పట్టుకున్నాం. అది ఎటు రూట్ లో వస్తున్నా గానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్ గా ఉంటాం మేము. కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా.